2020, 2021, 2022, 2023, 2024, 2025, ఇల్లు ఎక్కడ? నాగార్జున సార్ ఇల్లు ఎక్కుతాడో ఎక్కడో నాకెట్లా తెలుస్తుంది? వాళ్ళ ఇంటికి పోయి అడుక్కో. అట్లా కాదు మేడం, మా సార్ వారు ఇల్లు ఎక్కడున్నదని అడుగుతున్నాం. ఓ దట్టా, ఐ అండర్స్టాండింగ్. వాటో నాకు తెలియదు. చీనీ అబ్బా, ఈ గోసుగాడు కూడా అడ్రస్ అడిగి నా లెక్క మొత్తం దాపట్టేట్టు చేసిండుగా. మళ్ళీ ఇంటికి పోయి నడుచుకుంటా. ఏ ఆటో ఓ అక్క, నువ్వా? 2 గంటలు ఆగు మళ్ళొత్త. మా ఆయమ్మే 2 గంటలు ఆగలనా? మళ్ళొత్తవా? ఆటలు నీ దాత చెప్తాడా? ఆయన ఏం పుట్టిందే నీకు? ఏమో బాలింత లెక్కనా అడుగులు అడుగేసుకుంటా? దినం 7,000 అడుగులు నడిస్తే మన పానం అలక ఉంటదటక్క. మన ఆరోగ్యాన్ని చూసి రోగాలే దడుచుకుంటాయట. గుండె క్యాన్సర్ రోగాల ముప్పు తగ్గుతుందట. రక్తపోటు రాదట. రక్తంలో గ్లూకోజు పెరగదట. కొవ్వు కూడా అదుపులు ఉంటదట. ఎందుకే అవన్నీ చెప్పుడు? కొవ్వు ఎక్కువైంది, అదుపులు ఉంచుకునేటందుకు నడుస్తున్నా అని చెప్పొచ్చు కదా. చెప్పేది ఈయన సిపిరి మోకందానా. నువ్వేమన్నా శ్రీలీల లెక్క సన్నగా ఉన్నా అనుకుంటున్నావానే? ఒకసారి పోయి పొడగాట అద్దంలో చూసుకోపో, తమరు వయ్యారం ఎట్లున్నదో తెలుస్తుంది. చెప్పు. నిన్నట్లా మన HMTV వార్తలలో చూసిన జపాన్ నుండే ఓ ముసలవ్వ ఆరోగ్య రహస్యం కూడా గిదేనట. 114 ఏండ్లలో కూడా ఆ ముసలిది ఎంత హుషారుగా ఉన్నది. ఇప్పుడు అలా దేశంలో అందరికంటే పెద్ద ఆవేనట. గా ముచ్చట తెలిసే నేను కూడా నా కాళ్ళకి పని చెప్తాన్నా. పొద్దేకదాకా బర్రం అన్నట్టు వండు, ఆఫీస్కి వచ్చే టైంలోనేమో ఇట్లా కథలు వాడు. అసలు నీకు పెయ్యిల భయం ఉన్నదే శకుంతలా? ఒక్క పనన్న రేవు కానంగా చేస్తున్నావా? నీ అవ్వ, ఆరోగ్యంగా ఉండాలనుకున్నాడు కూడా తప్పే అయింది ఈ దేశంలో. ఆపుతావా నీ భారీ డైలాగులు? అవుగాని ఆ బ్యాగ్ ఏంది గంట నిండుకున్నది? ఏమున్నది అందులో? అంటే అది అక్క, అంటే నడుచుడు ఒకటే కాదట. ఏం తిన్నా ఎక్కువ మాటల కొంచెంగా తినాలన్నట. గందుకే గంటకు తిననీకి చిప్స్ ప్యాకెట్లు, మిర్చి బజ్జీలు, బాదుషలు, బిస్కెట్లు, చెకోడులు ఇట్లా అన్ని చిరుతిండులు తెచ్చుకున్నా. ఆఫీస్లో ఓలకి చెప్పకు, నీకోసం కూడా కొన్ని ఎక్కువనే తెచ్చానా. ఒసే తిండిపోతుందానా? గిన్ని తిన్నాక అది ఆరోగ్యం ఎట్లయితదే? అనారోగ్యం అవుతుంది. దినం అట్లా తిన్నావనుకో, ఇప్పుడు పిల్ల పందిలెక్కున్న దానివి అటు ఇంకా తల్లి పందిలెక్క అవుతావు. చీనీ అవ్వ, ఆరోగ్యంగా ఉండాలనుకుని కూడా తప్పైంది ఈ రాష్ట్రంలో.